నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదని, మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వైసీపీ చేస్తున్నటువంటి ఎదురు దాడిని సైతం చూస్తూ ఉన్నారే తప్ప ఎదురు మాట్లాడడం లేదని, ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్తో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారని జిల్లాలో గుసగుసలు వెలువడుతున్నాయి. ఏ జిల్లాలోని ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, ఎందుకు క్యాడర్ అంత నిరాశగా ఉందో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన ఉత్సాహంగా తిరగడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొక్కుబడిగా అమర్నాథ్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారనే నాయకులు లేకపోలేదు. దీనికి అంతటికీ అమర్నాథ్ రెడ్డికి టీడీపీలో సముచిత స్థానం ఇవ్వకపోవడం, మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొందరు కీలక నేతలు మౌనంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అందరూ సైలెంట్ గా మారిపోయారు. అందులోనూ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ కీలకమైన నేతలు సైలెంట్ గా ఉండడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తమకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించిన ఆ నేతలు కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో వారంతా నిరాశతో ఉన్నారని తెలుగు తమ్ముళ్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మినహా మారే సందర్భంలో వీరు పెద్దగా కనిపించడం లేదు. అలాగే విపక్షాలు చేసే విమర్శలకు సైతం కౌంటర్లు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు, అందులోనూ ముఖ్యంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా ముందు అస్సలు కనిపించడమే మానేశారనే టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు జోరుగా హుషారుగా కనిపించిన అమర్నాథ్ రెడ్డి చివరకు సైలెంట్గా మారారు. 1996లో పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన డీసీసీబీ చైర్మన్గా, టీడీపీ పార్టీలో తెలుగుదేశ యువతగా రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జూన్ 2016లో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. 2017లో జరిగిన ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏప్రిల్ 2, 2017న పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట గౌడ చేతిలో ఓడిపోయారు. 2024లో ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. మాజీ మంత్రి దివంగత అమర్నాథ్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నారు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి. ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డికి అన్న అవుతాడు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు కిషోర్ కుమార్ రెడ్డి. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చింతల రామచంద్రరెడ్డి చేతిలో కూడా కిషోర్ కుమార్ ఓడిపోయారు. 2017లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏపీ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కిషోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు నాయుడు నియమించారు. అలాగే ఏపీ జనవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా కిషోర్ కుమార్ రెడ్డి పనిచేశారు. 2019లో కూటమి ప్రభుత్వంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలేరు నుంచి ప్రాతినిధ్యం వహించి ఘన విజయం సాధించారు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీగా నిలబడి ఓడిపోయారు.
ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కూటమి ప్రభుత్వం కేబినెట్లో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని, అందుకోసమే ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పిలేరు నియోజకవర్గంలో గుసగుసలు వినపడుతున్నాయి. మొదటి నుంచి పిలేరు నియోజకవర్గంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యకలాపాలు చేశారు. ఇవన్నీ అన్నకు కలిసి రాకపోయినా తమ్ముడు కలిసి వచ్చిన అంశాలు కానీ, టీడీపీలో ఆయనకు సముచిత స్థానం దొరక్కపోవడం, మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర నిరాశతో ఉన్నారని, మంత్రివర్గ విస్తరణలో ఏమైనా ఆయనకు ఈసారి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందా అని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో ఇలా సీనియర్లు తమ నియోజకవర్గాలలో పార్టీ కార్యకలాపాలలో మొక్కుబడిగా పాల్గొనడం కార్యకర్తలను గందరగోళానికి దారితీస్తుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు గడుస్తున్నా నామినేటెడ్ పదవులపై ఇంకా అధిష్టానం మేనమేషాలు లెక్కించడంతో పాటు పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ నెలకొందని సమాచారం. ఇలానే కొనసాగితే మాత్రం ఆ 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని సమాచారం. ఇకనైనా కేడర్పై దృష్టి సారించకపోతే, అటు ఎమ్మెల్యేలకు ఇటు కేడర్కు న్యాయం చేయకపోతే టీడీపీ అధిష్టానం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.